పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పెద్దపల్లి కలెక్టర్ ముజామిల్ ఖాన్ రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు పెద్దపల్లి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్తో పాటు సిపి సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రంతో పాటు పరిసరాలు, పార్కింగ్ ఏరియాలను పరిశీలించారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని అధికారులు తెలిపారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ పద్ధతి ద్వారా పత్రాలను సమర్పిస్తే సులువుగా ఉంటుందని కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. అలాగే నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు రామగుండం సిపి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ పార్లమెంట్ ఎన్నికలకి పూర్తిగా తయారీ చేసుకొని ఉన్నాము. ఈ 18 తారీఖు నుంచి 25 తారీఖు వరకు నామినేషన్లు స్వీకరణ చేయడం జరుగుతుంది. ఎన్నికల సంఘం, భారతీయ ఎన్నికల సంఘం మనకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ పూర్తి సౌకర్యాలతో ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళ నామినేషన్ కాగితాలు కూడా జాగ్రత్తగా తీసుకోవడానికి ఇక్కడ మేము తయారు చేసుకొని ఉన్నాం. దాని తర్వాత అందరు తెలిసినట్టే మేము నామినేషన్ స్క్రూటినీ కూడా చేయడానికి, సింబల్ అలాట్మెంట్, క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ చేసేవారికి కూడా పూర్తిగా తయారీ చేసుకుని ఉన్నాం. నిన్న పోలీస్ కమిషనర్ గారు కూడా ఈ పూర్తిగా సెక్యూరిటీ సిబ్బంది పరంగా కూడా ఇక్కడ సౌకర్యాలు అందించడానికి తయారుగా ఉన్నాము. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ నామినేషన్ ప్రాసెస్ 18th నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారము తర్వాత ఇక్కడ నామినేషన్ వేయడానికి చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ టైపు, అంటే వాళ్ళకి చాలా ఈజీగా వచ్చి ప్రశాంతంగా ఇక్కడ అన్ని ప్రాసెస్ని అప్లికేషన్స్ ఫిలప్ చేసి నామినేషన్ వేసుకోవడానికి తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ 3 లేయర్ బందోబస్తు ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లేయర్ ఇన్సైడ్ లేయర్లో సిఏపిఎఫ్ ఉంటుంది, అంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి సెకండ్ లేయర్లో. థర్డ్ లేయర్లో అవుటర్ లేయర్లో మా యొక్క ఫోర్స్ ఉంటుంది.